అనుకుంటాం కానీ ఆవులన్నీ ఒకే రకం ఒకే సైజులో ఎప్పుడూ ఉండవు. ఆ మాటకొస్తే అసలు భారతదేశంలోని కేరళకు చెందిన వేచూరావు ప్రపంచంలోనే అతి చిన్న పశువుల జాతి. దీని పాలలో A2 బీటా కేసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణం చేయడం చాలా సులభం. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగుంటుంది. వేచూరావులు ఎలాంటి వాతావరణానికైనా సులభంగా బతకగలవు. వీటికి వ్యాధి నిరోధకత కూడా ఎక్కువ. అంతేకాదు ఈ ఆవులను పెంచడం చాలా సులభం. అసలు వీటి జాతులు, వీటి సైజులు ఒకసారి పరిశీలిస్తూ పోతే ముందుగా మినియేచర్ జెర్సీ అనేది అమెరికన్ పశువుల్లో ఆధునిక జాతి. ఇవి దక్షిణాసియా ఆవులు. అవి చిన్న పరిమాణం మరియు విలక్షణమైన కొమ్ములకు ప్రసిద్ధి చెందాయి. ఈ గట్టి ఆవులను చిన్న తరహా పొలాలు మరియు ఇంటి స్థలాల్లో సులభంగా పెంచవచ్చు. వేడి వాతావరణంలో ఇవి మరింత అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత బంగనూరు జాతి ఫేమస్. బంగనూరు ఆవు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కనిపించే ఒక చిన్న జాతి ఆవు. ఈ జాతి పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. బంగనూరు ఆవులు ఉత్పత్తి చేసే పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. నెయ్యి మరియు వెన్న ఉత్పత్తికి ఇది అద్భుతమైనది. ఈ ఆవులు చాలా దృఢంగా ఉంటాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. వీటిని పెంచడం చాలా సులభం. అటుపై సోంబా జాతి పాపులర్. సోంబా ఆవు ఇథియోపియాకు చెందిన చిన్న జాతి. ఈ ఆవుకు సవాళ్లతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందగల సామర్థ్యం ఉంది. దాని పరిమాణం చిన్నది అయినప్పటికీ ఇది దృఢమైన సామర్థ్యం గల ఆవు. ఈ ఆవులు వాటి పాలకు విలువైనవి. ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. కానీ స్థానిక ఆహారంలో ఇది అవసరం. అనంతరం పాండా ఆవు జాతి క్రేజీ. పాండా ఆవు అరుదైన ప్రత్యేక రూపాన్ని కలిగి ఉన్నందున ఈ ఆవుకు ఈ పేరు వచ్చింది. పాండా దాని బలమైన నలుపు మరియు తెలుపు గుర్తులతో ఎలుగుబంటిని పోలుంటుంది. పాండాలు చిన్నవి, సున్నితమైన, స్నేహపూర్వక జంతువులు. అందుకే చాలా మంది వాటిని పెంచడానికి ఇష్టపడతారు. పాండా ఆవులు చాలా ముద్దుగా ఉంటాయి.